ఈరోజు అధ్యాయంలో పురంజయుడికి మోక్షం ఎలా ప్రాప్తించింది, ఎంతో దుర్మార్గుడైన పురంజయుడు, అలాగే ఆయన ఫస్ట్ రోజు యుద్ధంలో సాయంకాలం ఓటమితో అంతఃపురానికి తిరిగి వెళ్ళి దుఃఖిస్తున్న అతడికి శ్రీహరి కృప ఎలా కలిగింది అన్న విషయాల్ని గమనిద్దాం. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 22వ అధ్యాయం. రెండవ నాటి యుద్ధము, పురంజయుని విజయం గురించి చూద్దాం. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఈ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధానికి చేరాడు. శేష సైన్య అంటే మిగిలిన సైన్యంతో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఈ టంకారం చెవినబడిన కాంభోజ కురుజాతి బలాలు పురంజయుని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అనూన్య జయకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిగణించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వారి కూటమి యొక్క పదాతి బలాలు దైవ కృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. విన్నారు కదండి. ఆయనేదో ముందు మంచివాడిగా ఉండి తర్వాత చెడ్డ పనులన్నీ చేసి తర్వాత మళ్ళీ సుశీలుడనే బ్రాహ్మణుడు చెప్పడం వల్ల ఏదో ఆ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు శ్రీహరిని పూజించగానే ఆయన కరుణ చూపించేసి యుద్ధంలో విజయాన్ని సాధించడానికి సహాయం చేశాడు అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అలా శ్రీహరి పట్ల ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా మనము ఎంతో కృపతో దయతో స్వామిని అర్చించాలి, పూజించాలి, స్వామినే ఆరాధించాలి. ఏదో కార్తీక పూర్ణిమ ఒక్కరోజు మనం చేసేస్తే మనకు కూడా ఏంటో ఇలాంటి శక్తులన్నీ వచ్చేసేసి నేను అన్నిట్లో విజయం సాధించేస్తాను అని అనుకోవడం కాదు. అది కంటిన్యూ అవ్వాలి. ఇంకా మొదటి మెట్టు ఎక్కాము, ఆ మెట్టుని ఇంకా కంటిన్యూ చేయాలి. తర్వాత మనకు తెలుస్తుందండి పురంజయుడు ఎంత మంచిగా చేస్తున్నాడు అని. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విశ్వానుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణ ఆసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు.
వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా శ్రీహరి సేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు. ఇక వేదవేత్త అయి హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వానియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరిపూజాసక్తుడై ఉంటే వాడికి వెంటనే ముక్తి. భక్తులక శ్రీహరి, విష్ణువుకి భక్తులు ఇద్దరు కూడా అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్రసారము, గోప్యము, సర్వ వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మాహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధ కాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. పురంజయుని మోక్షం గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా ఆయన విజయం ఎలా సాధించాడు, ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం, శ్రీహరిని ఎందుకు ఇలా పూజించాలి అన్న విషయాలను చూసాము. ఇప్పుడు మోక్షం ఎలా సాధించాడో కూడా చూద్దాం. హే అత్రి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్ కృప వలన బండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివక్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? పురంజయుడు ఎప్పుడో ఆ విజయం కోసం అని చెప్పి కార్తీక పూర్ణిమ రోజు శ్రీహరిని పూజించి ఇంక వదిలేశాడా? అలా కాదు. నిత్యము ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా అప్పటి నుంచి నిత్యము కూడా శ్రీహరినే పూజిస్తూ దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ విష్ణువుని ఏ విధాలుగా పూజించాలా అని చెప్పి ఆయన జన్మ మొత్తం కూడా ఇంకా విష్ణు ధ్యాసలో ఉండిపోయారన్నమాట. అలాగ మనం కూడా ఉండాలి అన్నది ఇక్కడ మనం గ్రహించాలి. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుండి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగానికి చేరి కార్తీకమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథుడు సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యకు చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోనే లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. విన్నారు కదండి.
భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని ఒక్కసారి దర్శించినా చాలండి, తెలియని అమితానందాన్ని పొంది తీరాల్సిందే మనం. అసలు ఆ కావేరీ నది, భూలోకంలో కావేరి అంటే ఆ పైన ఉండే విరజా నదే భూలోకానికి కావేరీగా వచ్చింది అని చెప్తారు కదా. అక్కడ ఉండే ఆ రంగనాథుణ్ణి ఒక్కసారి చూసామంటే చాలు, ఆహా, ఆ అద్భుతమైన దివ్య సౌందర్యం మనకి కళ్ళ ముందు కనపడాల్సిందేనండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా శ్రీరంగ క్షేత్రాన్ని చూడకపోతే 108 దివ్య దేశాలలో ఎంతో ఇంపార్టెంట్ అయిన శ్రీరంగాన్ని తప్పనిసరిగా చూడండి. ఇక్కడ పురంజేయుడు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసానికి అక్కడికే శ్రీరంగానికే వెళ్ళి ఆ నెల రోజులు శ్రీరంగంలోనే కార్తీక వ్రతాన్ని ఆచరించి తిరిగి అయోధ్యకి వచ్చేవాడు. ఇలా జీవితాంతం చేసి కొన్నాళ్ళకి ఇంకా భార్య సమేతంగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి శ్రీరంగంలోనే నివాసం ఏర్పరచుకొని ఆయన తెలియకుండానే వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఎంతటి అదృష్టం అండి. రంగనాథ స్తోత్రంలో చెప్తారు కదా, సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాద్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తాం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అంటే ఏంటి అంటే, ఉభయ కావేరీ నది మధ్య దేశమగు ద్వీపమున వెలసి ఉన్న శ్రీరంగ క్షేత్రంలో సప్త ప్రాకారాల మధ్య తామర మొగ్గవలే శోభిల్లు విమానం నందు సుకుమారమైన ఆదిశేషుడనేడి పడకపై నిద్రించు భంగిమలో మనోహరంగా ఉన్నవాడు, నడుం వద్ద ఒక చేతిని, తల వద్ద ఇంకో చేతిని పెట్టుకున్నవాడు, శ్రీహరి భూదేవులను తమ కరములతో సేవించు పాదములను కలవాడు అగు శ్రీరంగనాథుణ్ణి నేను సేవింతును అని. అలాగే లాస్ట్ శ్లోకం, రంగనాథ స్తోత్రంలో లాస్ట్ శ్లోకం ఉంటుంది కదా, శ్రీరంగం కరిశైలమంజనగిరిం తాక్షాద్రి సింహాచలౌ శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీ నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మధురా అయోధ్యా గయా పుష్కరం సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని. అంటే శ్రీరంగంని, హస్తిగిరిని, వెంకటాద్రిని, తిరునారాయణపురాన్ని, సింహాచలంను, శ్రీకూర్మంను, పురుషోత్తమ క్షేత్రమును, బదరికాశ్రమంను, నైమిసారణ్యమును, ద్వారకను, అయోధ్యను, మధురను, గయను, పుష్కరంను, సాలగ్రామంను సేవించిన ఈ భగవద్ రామానుజ ముని ఆనందమును పొందుతున్నారు. అంతటి ఆనందాన్ని ఇక్కడ మనం కూడా పొందాలి అన్నదే ఇక్కడ ఉద్దేశం అన్నమాట. అన్ని క్షేత్రాలను దర్శించే వచ్చే ఆనందం శ్రీరంగంలోని ఆ శ్రీరంగ నాథుణ్ణి చూడంగానే భగవద్ రామానుజుల గారికి అంత ఆనందం పొందారు. అటువంటి ఆనందాన్ని మనందరం కూడా పొందుదామా? తిరిగి 23వ అధ్యాయంలో కలుద్దాం. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ద్వావింశాధ్యాయము అంటే 22వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.